తెలుగు సినీ నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన మరణం టాలీవుడ్ను కలిచివేసింది, సినీ ప్రముఖులను కదిలించింది. దుబాయ్లో చనిపోయిన కేదార్ వ్యాపార కార్యకలాపాలు చేసేవారు. అతని మృతిపై ఎందుకు విచారణ అడగటం లేదు? అసలు కేదార్ ఎలా చనిపోయారు? ఇప్పటికీ మృతదేహం ఇండియాకు రాకపోవటానికి కారణమేంటి? ఇదంతా ఆయన మరణంతో వచ్చిన సానుభూత లేక బినామీగా ఉన్నాడన్న అనుమానంతో వచ్చిన సునామీనా? దుబాయ్లో తీగలాగితే తెలంగాణలో ఎందుకు డొంక కదులుతోంది? ప్రొడ్యూసర్ కేదార్తో లీడర్లకున్న లింక్ ఏంటి? తెలంగాణ సీఎం వ్యాఖ్యల వెనుకున్న మర్మమేంటి? సినీ నిర్మాత కేదార్ మరణం చుట్టూ తెలంగాణ రాజకీయం. కేదార్ ఎపిసోడ్లో తవ్వే కొద్దీ సంచలనాలు. అనేక మంది ప్రముఖుల్లో కేదార్కు లింకులు. కేదార్ మృతిపై దర్యాప్తు కోరితే జరిపిస్తామన్న సీఎం. కేదార్ సెలగం శెట్టి టాలీవుడ్ నిర్మాత. ఆయన ఆకస్మిక మరణం అటు టాలీవుడ్ లో గుబులు పుట్టించగా రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కేదార్ ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు దుబాయ్ పోలీసులు ప్రకటించలేదు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దుబాయ్ పోలీసులు. కానీ తెలంగాణలో మాత్రం ఆయన మరణంపై పొలిటికల్ పోస్ట్ మార్టం జరుగుతోంది. ఫిబ్రవరి 25న దుబాయ్లో ఓ సినీ ఫైనాన్షియర్ కొడుకు పెళ్లికి హాజరయ్యారు. అనంతరం తన ఫ్లాట్ కు వెళ్లాడు. అక్కడే అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాగా కేదార్ గతంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశ చిత్రాన్ని నిర్మించారు. అదే ఉత్సాహంతో మరో 2 భారీ ప్రాజెక్టులకు అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు సమాచారం. కాగా కేదార్ హిస్టరీ తవ్వే కొద్దీ అనేక సంచలనాలు బయటపడుతున్నాయి. గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది ఫిబ్రవరి 25న రాత్రి రాడిసన్ హోటల్ పై పోలీసులు జరిపిన దాడుల్లో కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. డ్రగ్స్ పార్టీలో కేసు నమోదైన 11 మంది నిందితుల్లో కేదార్ కూడా ఒకరు. ప్రముఖ రాజకీయ నేత తనయుడు గజ్జల వివేకానంద ఇచ్చిన డ్రగ్స్ పార్టీకి పలువురు సినీ ప్రముఖులతో పాటు కేదార్ హాజరైనట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ పార్టీలో ప్రముఖ దర్శకుడు క్రిష్ తో పాటు ఓ నటీమణి కూడా ఉన్నారు. కాగా వివేకానందతో పాటు అతని స్నేహితులు డ్రగ్స్ సేవించి వెళ్లినట్లు హోటల్ సిబ్బంది అప్పట్లో స్వయంగా పోలీసులకు వాగ్మూలమిచ్చారు. దాంతో సరిగ్గా అదే సమయంలో అప్పుడే క్లోజ్ టీం సహాయంతో ఆ హోటల్లో తనిఖీలు నిర్వహించగా కొకైన్ ఆనవాళ్లు లభించాయి. దాంతో పార్టీని ఏర్పాటు చేసిన వివేకానందను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా కేదార్ తో పాటు పలువురు కొకైన్ సేవించినట్లు అంగీకరించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. రాడిసన్ కేసు అనంతరం కొన్నాళ్లు హైదరాబాద్ లో ఉన్నారు కేదార్. ఆ తర్వాత దుబాయ్ లోనే ఉంటున్నాడు. అక్కడే అతను రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తున్నాడు. కేదార్ దుబాయ్ లో దాదాపు 9 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నట్లు సమాచారం. కేదార్ పైన నమ్మకంతో టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు 100 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వారికి కేదార్ బినామీగా వ్యవహరించాడని టాక్. అయితే ఇప్పుడు సడన్ గా కేదార్ చనిపోవడంతో తాము పెట్టిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలో అని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో చిట్చాట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేదార్ మృతిపై మాట్లాడడం సంచలనంగా మారింది. కేదార్ కు అత్యంత సన్నిహితులైన రాజకీయ నేతలు అతని మృతిపై విచారణ కావాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. దుబాయ్ నుంచి కేదార్ మృతదేహం వచ్చాక అతని కుటుంబ సభ్యులు కోరితే విచారణ చేయిస్తానని అన్నారు. దాంతో అసలు సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమై ఉండవచ్చు అనే చర్చ మొదలైంది. కేదార్ మృతి అనుమానాస్పద మృతి నుంచి రాజకీయ రంగు పులుముకుంటుందా అనే సందేహాలు మొదలయ్యాయి. అటు టాలీవుడ్ లోనూ కలకలం సృష్టించింది. మరి కేదార్ మరణం సహజమా లేక ఏదైనా మిస్టరీ దాగుందా? రాజకీయంగా వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? దుబాయ్ పోలీసులు కేదార్ మృతిపై అసలు విషయాన్ని బయటపెడితే తప్ప ఈ సస్పెన్స్ కు తెరపడేలా లేదు.